నంద్యాల మున్సిపాలిటీకి చెందిన పన్ను బకాయిలు ఇంకా 6 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నారని వాటిని సకాలంలో చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడ్డ పన్నులకు 100% వడ్డీ విధించడం జరుగుతుందని, అయితే వడ్డీలో 50% రాయితీ ఇవ్వడం జరిగిందని, పన్నుతో కలిపి 50% వడ్డీతో ఒకేసారి పన్నులను చెల్లించాలని కమిషనర్ కోరారు. నంద్యాల పట్టణంలో దాదాపు 23 కోట్ల రూపాయలు ప్రాపర్టీ ట్యాక్స్, అలాగే 9 కోట్ల రూపాయలు వాటర్ ట్యాక్స్ ప్రజల నుంచి మరి చెల్లించాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా ఇప్పటి వరకు మనకు 18 కోట్ల రూపాయలు మన నంద్యాల పట్టణంలో ప్రజలందరి సహకారంతో ఈ వసూలు చేయడం అనేది జరిగింది. మరి ఇంకా మనకు దాదాపు 6 కోట్ల రూపాయలు, 5 నుంచి 6 కోట్ల రూపాయలు వసూలు కావాల్సిన అవసరం ఉంది. మరి ప్రజలకు ప్రతి నెల కూడా పురపాలక సంఘం నుంచి 2.5 నుంచి 3 కోట్ల రూపాయలు కేవలం మెయింటెనెన్స్ కింద ఖర్చు కావడము, మరి ప్రస్తుతం నంద్యాల మున్సిపాలిటీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మరి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడం కోసం ప్రజలందరూ కూడా సక్రమంగా పన్ను చెల్లించాలని చెప్పేసి పదే పదే విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నిన్న ఒక జీవో విడుదల చేయడం జరిగింది. ఈ జీవో 46 ఉద్దేశం ఏంటంటే పన్ను బకాయిలకు సంబంధించి ఎవరికైతే 100కి నెలకు 2 రూపాయల వడ్డీ అనేది విధించడం జరిగిందో వారికి పన్ను విధించిన వడ్డీలో 50% అనేది రాయితీగా ప్రకటించడం జరిగింది. ఈ అవకాశం ఈ నెల 31వ తేదీ వరకు అమల్లో ఉంటుంది. దీన్ని పూర్తిగా ఆన్లైన్లో చెల్లించిన వారికి కూడా ఈ వెసులుబాటు అవైల్ చేసుకోవచ్చు. అదేవిధంగా కొందరు పన్ను పూర్తిగా వడ్డీతో చెల్లించారు గతంలో, వారికి సంబంధించి వారు చెల్లించిన నిధులను కూడా రేపు రానున్న ఫైనాన్షియల్ ఇయర్లో వారికి విధించే పన్నులో నుంచి దీన్ని తగ్గించి వారికి పన్ను వసూలు చేయడం జరుగుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించి మన పట్టణాభివృద్ధి కోసం మీ వంతు సహకారంగా పురపాలక సంఘానికి చెల్లించాల్సిన పన్ను, నీటి పన్ను బకాయిలు అయితేనేమి, ఇంటి పన్ను బకాయిలు అయితేనేమి, ఖాళీ స్థలాల పన్ను బకాయిలు అయితేనేమి అన్ని కూడా వెంటనే చెల్లించి మన పట్టణాభివృద్ధికి తోడ్పడండి అని చెప్పేసి కోరుతున్నాను.